గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అంబర్పేట ప్రజలకు కూడా ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి ఇక్కడ సంబంధించి కేంద్ర మంత్రి కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా పనులు పర్యవేక్షించారు. ఒక్కసారి రేపటి నుంచి ఏ విధంగా అనుమతిస్తారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చాలా రాజకీయం రంగుకుంది మీ ఫ్లైఓవర్ మీద, మిమ్మల్ని కూడా చాలా మంది చాలా ఆరోపణలు చేశారు. రేపటి నుంచి ఎట్లా అందుబాటులోకి రానుంది? ఎవరైనా ఓపెనింగ్ వస్తారా? నా మీద ఎందుకు ఆరోపణలు చేశారు? డబ్బులు తీసుకురాలే కిషన్ రెడ్డికి ఆయనతో అవ్వట్లేదా? ఎందుకు అసలు ఎందుకు ముందుకు సాగట్లేదు? రాష్ట్ర ప్రభుత్వము భూసేకరణ చేసి ఫ్లైఓవర్ నిర్మాణానికి సహకరించాల్సింది. అనేక ఉత్తరాలు ఇచ్చేయడం జరిగింది. ఇప్పటివరకు ఫ్లైఓవర్ పూర్తి కాలేదు. దానికి సంబంధించినటువంటి ఈరోజు మొత్తం నిర్మాణం పూర్తయింది. అయినా కింది నుంచి వెళ్ళాలంటే ఇంకా 6 ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వాలి. అది ఇస్తే ఇంకా కింది సైడ్ కూడా రోడ్లు వేగవంతంగా పూర్తి చేస్తాం. అక్కడ భూసేకరణకు సంబంధించి ఆ యజమానితో మీరు ఏమైనా మాట్లాడారా సార్? ఇంకెక్కడికి అన్నిసార్లు మాట్లాడము. భూ యజమాని ప్రాబ్లం లేదు. భూ యజమాని మాకు ఇచ్చేశాడు, రాసిచ్చాడు. 2.5 కోట్ల రూపాయల డబ్బులు కూడా తీసుకున్నాడు ప్రభుత్వం నుంచి. కానీ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పెద్దలు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి మతం రంగు ముద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఖర్చు అయింది సార్? దాదాపుగా 3-4 ఏళ్ళు అయిపోయినట్టుంది. ఎంత ఖర్చు అయింది? ఓపెనింగ్ 38 కోట్ల రూపాయలు దీనికి మొత్తం ఎస్టిమేషను. కింద కూడా దానికి సంబంధించినటువంటి రోడ్డు జిహెచ్ఎంసీ చేయాలి. అది వేయకుండా కూడా మేమే చేస్తాం. ఇప్పుడు గత ప్రభుత్వమే కాకుండా ఈ ప్రభుత్వం మీద కూడా మీ మీద అనేక ఆరోపణలు చేస్తుంది. ఈ ఫ్లైఓవర్కు సంబంధించి కానీ ఇతర పనులకు సంబంధించి కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రికి మీరు ఏం చేస్తారు? నిన్న కూడా ఒక విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి ఉత్తరం రాస్తాను. ఈరోజు ఈ 6 ప్రాంతాల్లో భూసేకరణకు సంబంధించిన పనులు వేగవంతంగా చేయాలని. మరొకటి, రేపు మీరు వచ్చి ఇనాగ్రేట్ చేస్తారా? ఇది ఇంకా కొద్దిగా పనులు అయిపోయినాక ఇనాగ్రేట్ చేస్తాం. రేపు తాత్కాలికంగా ఎక్స్పెరిమెంట్ బేసిస్లో ట్రాఫిక్ వదులుతున్నాం. అధికారులతో మాట్లాడారు కదా సార్? ఎన్ని రోజుల్లో పూర్తిగా అందుబాటులోకి రాను? ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా. మేము చేయాల్సిన పనులు కింద రోడ్లు కానీ అన్నీ కానీ 2 నెలల్లో పూర్తి అయిపోతాయి. ట్రాఫిక్ వదులుతాము. రాష్ట్ర ప్రభుత్వం 6 ప్రాంతాల్లో భూసేకరణ పనులు పెండింగ్లో ఉన్నాయి. అది ఎంత తొందరగా చేస్తే 15 రోజుల్లో ఇస్తే 15 రోజుల్లో పూర్తి చేస్తాం. నెల రోజులు ఇస్తే నెల రోజుల్లో రోడ్డు పూర్తి అయిపోతుంది. కానీ ఇందాక చూసాం కొంతమంది వచ్చి అభ్యంతరాలు కూడా చెప్తున్నారు. ఆ భూసేకరణ చేయాలంటున్నారు వాళ్ళు. భూసేకరణ చేయాలి అని అంటున్నారు. భూసేకరణ చేయకుండా ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేయొద్దని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకి డిమాండ్. సీఎంకి ఏం చెప్తారు సార్? ఎందుకంటే మీ ప్రజలకే కాకుండా ఇదే చెప్పాను కదా, భూసేకరణ 6 ప్రాంతాల్లో చేయాల్సింది వేగవంతంగా చేయండి అని అడుగుతున్నాం. భూసేకరణ చేయాల్సిన పనులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ చేయదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశము. వాళ్ళు చేసి ఇవ్వాలి మాకు. కానీ మీరు ఇట్లా చెప్తున్నారు. వాళ్ళు చాలాసార్లు మీ మీదనే పనులు మెల్లగా అవుతున్నాయి. భూసేకరణ ఎప్పుడు ముందు చూశారు కదా మీరు స్వయంగా. అందుకే వచ్చాను నేను స్వయంగా చూడడానికి. మేము చేయడానికి చాలా వేగవంతంగా ఉన్నాం. వాళ్ళు భూసేకరణ చేసిస్తే ఎంత తొందరగా అయితే తొందరగా పూర్తి చేస్తాం. ఇంకా ఇప్పటికి కూడా సమస్య ఉంది అట్లనే. ఈ ఫ్లైఓవర్ ఒకటి కాదు సార్, ఉప్పల్కు సంబంధించింది కూడా ఇదే విధంగా ఉంది. దానికి సంబంధించి కూడా భూసేకరణ పనులు ఉన్నాయి అనేక ప్రాంతాల్లో. ఆ కాంట్రాక్ట్ ఎవరికైతే తీసుకున్నాడో సుబ్బారెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన మొత్తం దాని చేతులు ఎత్తేసాడు. ఇప్పుడు వేరే వాళ్ళని కూర్చొని మళ్ళీ చేస్తున్నారు. పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి కూడా. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు భూసేకరణకు సంబంధించి కూడా పెండింగ్ ఉండడంతో ఫ్లైఓవర్ పనులు కూడా పూర్తి కాలేదు. వాటికి సంబంధించి రేపటి నుంచి ఫ్లైఓవర్ పైన కూడా వెహికల్స్ అనుమతి ఇస్తాము. కానీ ఫ్లైఓవర్ పూర్తి అవ్వడానికి దాదాపుగా మరో 2 నెలలు పట్టేటువంటి అవకాశం ఉంది. మరో 6 చోట్ల కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. ఇదే కాదు, ఉప్పల్ ఫ్లైఓవర్కు సంబంధించి అది కూడా చాలా రోజులుగా పెండింగ్ ఉంది. దానికి సంబంధించి కూడా భూసేకరణ కావాల్సి ఉంది. అక్కడ కాంట్రాక్టర్ కూడా వేగవంతంగా పనులు చేసేలా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాయి. రేపటి నుంచి ట్రాఫిక్ సంబంధించి మాత్రం ఫ్లైఓవర్ పైన వదులుతాము. ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళొచ్చు అని చెప్పి కూడా అనేక రాజకీయ ఆరోపణలు చేసినప్పటికీ వాటి అన్నిటికీ దిమ్మ తిరిగేటువంటి ఆన్సర్ కూడా ఈ ఫ్లైఓవర్ పూర్తయిందని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.